నమస్కారం అండి, లహరి ఓల్టేజ్ హోమ్ నుంచి. మీకు ఈ ప్లేస్ తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ రీసెంట్గా మేము వెళ్ళామన్నమాట ఇక్కడికి, మదర్ తెరీసా గారి మ్యూజియంకి. తను ఎంత మంచిగా వాళ్ళు స్టోర్ చేసి పెట్టారంటే, మదర్ తెరీసా గారు వాడిన చెప్పులు, బుక్కులు, డైరీలు, అండ్ తను దేంతో స్నానం చేసిన బకెట్, అవన్నీ తీసి పెట్టారనమాట మ్యూజియంలో. తను వేసుకున్న బట్టలు కానివ్వండి అన్నీ కూడా. అండ్ తను చిన్నప్పటి నుంచి ఏ ఏజ్లో స్టార్ట్ చేసింది, తర్వాత ఏమేం జరిగింది, అండ్ దెన్ తను వరల్డ్ వైడ్గా ఎలా తెలిసింది, అవన్నీ కూడా నీట్గా బ్రీఫ్గా చెప్పారు. చిన్న చిన్నవి, తను వాడిన సీజర్, తను వాడిన స్టెథోస్కోప్. ఇది లాస్ట్ ఫోటోనంట అండి, మదర్ తెరీసా గారు దిగిన ఫోటోలో అది లాస్ట్ అంట. చాలా మంచిగా అనిపించింది, చాలా బాధ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అసలు ఇంత గొప్ప సేవ, ఇంత గొప్ప హెల్పింగ్ నేచర్ అసలు మామూలుగా మనం కొంచెం చేయంగానే ఎందుకు ఇంకా అనుకుంటాము, కానీ ఆమె ఇంకా 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 చేసింది అసలు పేదవాళ్ళందరికీ. అక్కడ ఒక కోట్ ఉంది, ఏంటంటే తనంట ఆ బకెట్ వాటరే యూస్ చేసేదంట. ఎందుకంటే ఇంకా లేని వాళ్ళకి వాటర్ ఇవ్వడానికి తను ఆ ఒక్క బకెటే వాటర్ యూజ్ చేసేదంట చెప్తున్నారు అక్కడ. అండ్ ఇది మదర్ తెరీసా గారి రూమ్, ఇక్కడే ఉండి తను లెటర్స్ రాయడం కానీ అన్నీ చేసేదంట. అండ్ అది వెల్కమ్. నేను ఫస్ట్లో అడిగాను కదండి ఏంటి అని, ఇది మదర్ తెరీసా గారి సమాధి అంటండి. ఇదే చారిటీలో అక్కడే తన హోమ్, అదే ఇంకా తన ఇల్లు కూడా అక్కడే. సో సమాధి కూడా అక్కడే పెట్టారు. చాలామంది విజిటర్స్ కూడా వస్తున్నారండి చూడడానికి. సో చాలా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.